ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చదువుకున్నారా అన్న విషయం త్వరలో తేలిపోనుంది. వాస్తవానికి రాజకీయాలలో రాణించాలంటే, ఉన్నత పదవులను నిర్వహించాలంటే చదువుతో సంబంధం లేదు. పంచాయతీ బోర్డు సభ్యుడికైనా ప్రధానికైనా కూడా విద్యార్హతలు మస్ట్ ఏమీ కాదు. అక్షరాస్యతతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే చాలు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని ఇలా ఏ పదవైనా పొందే అవకాశం ఉంటుంది. పదవులకు చదువులు, డిగ్రీలు అవసరం లేదు. అయినా కూడా రాజకీయ నాయకుల విద్యార్హతల విషయంలో తరచూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడే లిస్టులో తమ్మినేని కూడా చేరిపోయారట. ఇంతకీ ఈయన డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినలా, ఫేకా? ఏమో, లోగుట్టు పెరుమాళకెరక అన్నట్లు ఈయన డిగ్రీ గుట్టు త్వరలో రట్టుకానుందట. ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్పై విచారణ చేయాలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సీఎస్ను కలిసి ఫిర్యాదు చేశారు. చాలామంది వైసీపీ నేతల అవినీతి ఆరోపణలపై విచారణకు వారి ప్రత్యర్థులు డిమాండ్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ కూన రవికుమార్ మాత్రం నకిలీ సర్టిఫికెట్పై విచారణ కోరుతున్నారు. ఎందుకంటే తమ్మినేని సీతారాం ఆ కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి. తమ్మినేని సీతారాం డిగ్రీ పాస్ కాలేదు. కానీ ఆయన హైదరాబాద్లోని ఓ లా కాలేజీలో స్పీకర్గా ఉన్నప్పుడే డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారు. ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తమ్మినేని సీతారాం ఎలా అడ్మిషన్ తీసుకున్నారని, ఆయన విద్యార్హతలు ఏమిటని తెలుసుకున్నారు. ఆయన నకిలీ డిగ్రీ పెట్టారని తేలింది. ఆయన చదివానని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు అన్ని వివరాలు సేకరించి చివరికి ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని ఆధారాలతో సహా టీడీపీ బయటపెట్టింది. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయటపడితే వెంటనే ఆయా యూనివర్సిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. టీడీపీ పూర్తిస్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీని బయటపెట్టింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఈ కేసు ఇంచు కూడా ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, ఇలా ఎన్ని సర్టిఫికెట్లు తయారు చేశారన్నది తెలిస్తే చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన తమ్మినేని ఎన్నికల అఫిడవిట్లో తాను డిగ్రీ చదవలేదని చెప్పుకున్నారు. మరి ఆయనకు డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని పెట్టి లా కోర్సులో ఎలా చేరిపోయారు అన్నది ఇక్కడ చర్చనీయాంశమైంది. తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా తమ్మినేని సీతారాం విద్యార్హతలు ఏమిటన్న వివరాలు తెలుసుకుంటే అసలు విషయం బయటపడిందని టీడీపీ నేతలు అప్పట్లో చెప్పారు. తమ్మినేని డిగ్రీ చదవలేదు, కానీ చదివినట్లుగా ఒక నకిలీ సర్టిఫికెట్ సంపాదించారు. ఆ నకిలీ సర్టిఫికెట్ అర్హతగా లా కాలేజీలో ప్రవేశం పొందారు. ప్రవేశ దరఖాస్తుకు ఆ నకిలీ సర్టిఫికెట్ జత చేసి లా కళాశాలలో ప్రవేశం పొందారు. ఆయన ఏ స్టడీ సెంటర్లలో అయితే డిగ్రీ చేసినట్లు చూపించారో ఆ స్టడీ సర్కిల్లో ఆయన చదవలేదని తమ వెరిఫికేషన్లో తేలిందని, డిగ్రీ సర్టిఫికెట్లో చెప్పిన హాల్ టికెట్ నెంబర్ కూడా ఫేకే అని నర్సిరెడ్డి చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని, నకిలీ డిగ్రీ సృష్టించి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. వాస్తవానికి తమ్మినేని సీతారాం డిగ్రీ చదవకపోయినా ఆయన స్పీకర్ కావడానికి ఎటువంటి అవరోధం ఉండదు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. అయితే వివాదం ఏమిటంటే ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నదే. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచింది తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ అని తేలితే మాత్రం 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు పడుతుంది. మరోవైపు ఇందుకు సంబంధించి రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు అందింది. దానిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్పై విచారణ చేయాల్సిందిగా లేఖ కూడా వచ్చింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. దీంతో తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో సహా రాష్ట్రపతి కార్యాలయం నుంచి విచారణ జరపాల్సిందిగా అప్పటి ప్రభుత్వ సీఎస్కు వచ్చిన లేఖను పొందుపరిచి ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్కు కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ వ్యవహారంపై విచారణ జరగనుంది. దీంతో ఆయన చదువుకున్నారా, చదువుకొన్నారా అన్నది త్వరలోనే బయటపడనుంది.